సభకు నమస్కారం. మొట్టమొదటిగా ఈ వికాస సమితిని నాకు ఈ పురస్కారం చేసినందుకు, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు జయశంకర్ గారు స్ఫూర్తి, పురస్కారానికి ప్రత్యేకమైనటువంటి అర్హత ఏదీ లేదు. నాకున్న అర్హతల్లా జయశంకర్ గారితో దాదాపు 20 సంవత్సరాలు కలిసి పనిచేశాం. జయశంకర్ గారి యొక్క ప్రత్యేకత ఏమిటంటే అనేక రంగాల్లో కృషి చేశారు. ముఖ్యంగా విద్యారంగంలో వారు చేసినటువంటి కృషి ఎంతో ఎనదగినది. చాలా ప్రత్యేకత ఏమిటంటే జయశంకర్ గారు ఒక అధ్యాపకుడిగానే కాకుండా ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడిగా, ఒక పరిపాలనా దక్షుడిగా, అంటే విద్యారంగంలో 3 పాత్రలను పోషించినటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఆ విధంగా విద్యారంగానికి ఒక తెలంగాణకి స్ఫూర్తిదాతే కాకుండా, తెలంగాణకి జాతిపితగానే కాకుండా, విద్యారంగానికి కూడా ఒక రోల్ మోడల్గా, ఒక అధ్యాపకుడిగా ఒక రోల్ మోడల్. ఆయన వడవని ముచ్చటని ఒక పుస్తకంలో ఆయన జీవితాశయం ఎకనామిక్స్లో లెక్చరర్ కావాలని, బెనారస్ యూనివర్సిటీ నుంచి, అలీఘర్ యూనివర్సిటీ నుంచి ఎంఏ చేశారు. తర్వాత ఉస్మానియా నుంచి డాక్టరేట్ చేశారు. ఆయన జీవితాశయం నాకు లెక్చరర్ కావడమే జీవితాశయం అని చెప్పారు. అదేవిధంగా ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడిగా కూడా చాలా గొప్ప కృషి చేశారు. ఆయన ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడిగా కృషి చేస్తున్న సందర్భంలో ఎప్పుడూ ఒక మాట చెబుతూ ఉండేవాడు. ఉపాధ్యాయులందరూ కూడా ఉద్యమంలో కలిసి పనిచేయాలని చెబుతుండేవాడు. జయశంకర్ గారి జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే ఉద్యమాలు చేసేటప్పుడు ఒక లక్ష్యం అనేది ఉండాలి. ఆ లక్ష్యానికి అందరూ కలిసి పనిచేయాలని చెబుతుండేవాడు. ఇఫ్ వీఆర్ నాట్ హ్యాంగింగ్ టుగెదర్ విల్ బి హ్యాంగ్డ్ సపరేట్లీ అని ఆయన ఎప్పుడూ కోట్ చేస్తుండేవాడు. ఈనాడు ఉద్యమాల్లో కూడా, ఇవాళ ప్రజాస్వామ్యం కోసం జరుగుతున్న ఉద్యమాల్లో కూడా అందరూ కలిసి పనిచేయాలనేది జయశంకర్ గారి యొక్క ఉద్యమ అనుభవం నుంచి కూడా మనం నేర్చుకోవాలి. అంతేకాకుండా గొప్ప పరిపాలనా దక్షుడిగా కూడా దాదాపు 20 సంవత్సరాలు 1975 నుంచి 1994 వరకు ప్రిన్సిపాల్గా, రిజిస్ట్రార్గా, వైస్ ఛాన్సలర్గా పనిచేశారు. ఈ పరిపాలనా దక్షుడిగా కూడా ఒక రోల్ మోడల్గా, పరిపాలనా దక్షుడు ఏ విధంగా ఉండాలి, ప్రిన్సిపాల్ ఏ విధంగా ఉండాలి, ఆయన చేసిన అన్ని ఉద్యోగాల్లో కంటే కూడా ఆయన చెప్పిన మాటల్లోనే సీకేఎం కాలేజీ ప్రిన్సిపాల్గా నాకు చాలా తృప్తినిచ్చిందని చెప్పారు. నేను కూడా అనేక ఉద్యోగాలు చేశాను. సీకేఎం కాలేజీలో 10 సంవత్సరాలు లెక్చరర్గా పనిచేస్తాను. నేను చేసిన అన్ని ఉద్యోగాల్లో కూడా నాకు సీకేఎం కాలేజీ లెక్చరర్గా చేసిన ఉద్యోగమే చాలా గొప్ప తృప్తినిచ్చింది. ఎందుకంటే కళాశాలలో మనం పనిచేసేటప్పుడు విద్యార్థులతో మనకి ప్రత్యక్ష సంబంధాలు. ప్రిన్సిపాల్గా జయశంకర్ గారు ఆ కళాశాలని తీర్చిదిద్దారు. అదేవిధంగా వైస్ ఛాన్సలర్గా కూడా కాకతీయ యూనివర్సిటీని తీర్చిదిద్దారు. రిజిస్ట్రార్గా సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ ఫారిన్ లాంగ్వేజ్ని తీర్చిదిద్దారు. జయశంకర్ గారు వైస్ ఛాన్సలర్గా ఉన్నప్పుడు ఢిల్లీలో యూజీసీ చైర్మన్గా జి రామిరెడ్డి గారు ఉండేవారు. రామిరెడ్డి గారు మనందరికీ తెలుసు, కరీంనగర్ బిడ్డ. ఆయన ఒక ఉపన్యాసంలో చెబుతూ దేశంలో ఈనాడు ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్స్లో జయశంకర్ గారు చాలా బెస్ట్ వైస్ ఛాన్సలర్ అని చెప్పాడు. ఆ విధంగా జయశంకర్ గారు ఏ రంగంలో పనిచేసినప్పటికీ వారి యొక్క గొప్పతనం ఏమిటంటే ఏ రంగంలో ఏ పని చేసినప్పటికీ చిత్తశుద్ధితో పనిచేశారు. అదేవిధంగా తెలంగాణ కోసం కూడా చిత్తశుద్ధితో పనిచేశాడు. సిన్సియారిటీ ఆఫ్ పర్పస్ ఆయన యొక్క గొప్పతనం. తర్వాత ఆయనకి సోషల్ కమిట్మెంట్ ఉండేది, ప్రొఫెషనల్ కాంపిటెన్స్ ఉండేది. రెండింటితోటి ఆయన ఒక ప్రాక్టికల్ విజన్ చూపించి విశ్వవిద్యాలయాల్ని, కళాశాలను తీర్చిదిద్దాడు. ఆ విధంగా ఆయన స్ఫూర్తిని కొనసాగించడం చాలా మంచి విషయం. ఈనాడు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మరొకసారి తెలంగాణ వికాస్ సమితిని అభినందిస్తూ, నాకు ఈ పురస్కారం చేసినందుకు వారిని మరొకసారి అభినందిస్తున్నాను. ధన్యవాదాలు.